నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. సరే, ముందుగా ఆర్టికల్స్లోకి వెళ్ళే ముందు ఇవాళ కొటేషన్ చూద్దాం. కొటేషన్ ప్లేస్లో మనం దీన్ని తీసుకొచ్చామండి. అంటే మనం చేయాల్సిన పనిలో 1% ప్రతిరోజు చేయాల్సిన దానికంటే 1% బెటర్గా చేసినా మనకి రిజల్ట్ 1 రావడం బదులు 37 ఇక్కడ గమనించండి, అప్రాక్సిమేట్గా 37 యూనిట్స్ మనకు వస్తుంది. అలా కాకుండా మనం చేయాల్సిన వర్క్లో 1% తక్కువ, ప్రతిరోజు ఒక్కొక్క శాతం తగ్గిపోతూ వర్క్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, 0.03 అవుతుంది సంవత్సరం ఎండింగ్కి. అంటే ఒక చిన్న మార్పు, ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ఎంతో హ్యూజ్ గెయిన్స్ ఇస్తుంది. అది మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది. అంటే చిన్న ఇంప్రూవ్మెంట్స్ కూడా లాస్ట్కి చాలా పెద్ద రిజల్ట్ని మనకి ఇస్తాయన్న విషయం మనం తెలుసుకోవాలి. సో మనం ఎవ్రీడే బ్రహ్మాండంగా విపరీతంగా చేయాలి అన్నదానికంటే కొద్దిగా బెటర్గా చేసుకుంటూ కన్సిస్టెన్సీతో వెళ్తే మనం చాలా మంచి గెయిన్స్ చేసుకోగలము. రైట్, మన వాళ్ళు చాలామంది లా ఎక్స్ప్లెయిన్ అనే ఛానల్ గురించి నేను చెప్పాను ఒక 3-4 డేస్ బ్యాక్ మీకు. సో దాంట్లో ఏం ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఏంటి అని అడుగుతున్నారు. ఈ స్పెషల్ ప్రోగ్రామ్ దాంట్లో లాంచ్ చేస్తున్నామండి. యూట్యూబ్ వీడియోసే, చిన్న షార్ట్ వీడియోస్ ఈ టాపిక్స్ అన్నిటి మీద అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ 2020ని ఫోకస్లో పెట్టుకొని ఇవన్నీ ఇంపార్టెంట్ యాక్ట్స్, బిల్స్, షెడ్యూల్స్, స్కీమ్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, రిపోర్ట్స్, ఇంపార్టెంట్ లొకేషన్స్, ఎకానమీ, ఓవరాల్గా 30 క్వశ్చన్స్ అయినా సరే ఈ టాపిక్స్ నుంచి మనకి ప్రిలిమ్స్లో వచ్చేలాగా 30 క్వశ్చన్స్ కవర్ అయ్యే ఏరియాస్ అన్నమాట ఇవన్నీ. సో వీటన్నిటినీ కవర్ చేస్తూ మనము ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్ అనేటటువంటిది ఒకటి లాంచ్ చేస్తున్నాము. త్వరలోనే మన లా ఎక్స్ప్లెయిన్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ మన లా ఛానల్లో ఒక స్మాల్ వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. కమ్యూనిటీ ట్యాబ్లో మీరు చూస్తే మీకు ఇమేజ్ అదంతా కూడా కనిపిస్తుంది. టెలిగ్రామ్ ఛానల్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో దీనికోసం వెయిట్ చేద్దాం. త్వరలోనే ఇవన్నీ కూడా క్విక్గా అయిపోయేలాగా మనము రివిజన్ చేసేసుకుందామండి. దీంతోపాటు మనకు తెలుసు కదా, మన T20 రైజ్ అనేటటువంటి ప్రోగ్రాంలో మనము సబ్జెక్ట్స్ అన్ని రివైజ్ చేస్తున్నాం. స్టాటిక్ సబ్జెక్ట్ అంతా ఆల్రెడీ పాలిటీ సబ్జెక్ట్ అయిపోయింది, హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ అయిపోయింది. సో ఇలా మనం సబ్జెక్ట్ వైజ్గా వీక్లీ ఎవ్రీ మండే 6:30కి T20 రైజ్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాము. దానికి కాంప్లిమెంటరీగా మన లా ఎక్స్ప్లెయిన్ అనేటటువంటి సపరేట్ ఛానల్లో ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ చూపించిన ఈ 13 ఏరియాస్ కాకుండా ఇంకేమైనా కూడా డిస్కస్ చేద్దాం ప్రిలిమ్స్కి అంటే ఒకసారి కమెంట్స్లో నాకు చెప్పండి. మరి ముందుగా నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఆ తర్వాత మనం ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్రౌడ్ అవుట్ ఎఫెక్ట్ అనేటటువంటిది మనం నిన్న బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి చదువుకున్నాం, గుర్తుందా? ఆర్బీఐ యొక్క యాన్యువల్ రిపోర్ట్ని సబ్మిట్ చేసింది అని చదువుకున్నాం. ఆ కంటెక్స్లో క్రౌడ్ అవుట్ ఎఫెక్ట్ అనేటటువంటిది దేనికి లీడ్ చేస్తుంది? గవర్నమెంట్కి తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందన్నారు. కాదు, గవర్నమెంట్ ఎక్కువ డబ్బులు తీసేసుకుంటే ప్రైవేట్ వాళ్ళకి ఇన్వెస్ట్ చేసుకోవడానికి, వాళ్ళ అప్పు తీసుకోవడానికి తక్కువ డబ్బులు ఉండే కండిషన్నే క్రౌడ్ అవుట్ అంటాం అనుకున్నాం. సో గవర్నమెంట్ అంటున్నారు కాబట్టి ఒకటో ఆప్షన్ తప్పు. రెండోది లెస్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, ఇది కరెక్టే కదా? ఎస్, లెస్ డిమాండ్ ఇన్ ది కంట్రీలో డిమాండ్ తక్కువగా ఉంటుంది క్రౌడ్ అవుట్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు అన్నారు. అవునా కాదా? క్రౌడ్ అవుట్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ప్రైవేట్ సెక్టార్ అనేది రన్ అవ్వదు. మనం గమనించి చూస్తే గవర్నమెంట్ సెక్టార్ అనేటువంటిది చాలా తక్కువ అండి, చాలా తక్కువ పర్సంటేజ్ ఉండేది. ప్రైవేట్ సెక్టార్ యొక్క ఎంత అది హెల్దీగా ఉంటే అంత ఎకానమీ బాగున్నట్టు. సో ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ లేదు అంటే డిమాండ్ అనేది కూడా తగ్గిపోతుంది. సో ఇది కూడా కరెక్టే. ఆన్సర్ ఏమవుతుంది? B 2,3 ఓన్లీ. రెండోది గమనించండి, పిఎం ఆశా అనేటటువంటి స్కీమ్, మార్కెటింగ్ అన్నది చదువుకున్నామా, దానికి సంబంధించి పిఎం ఆశా అనేటటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాము. ఇది మ్యాండేటరీ ప్రొక్యూర్మెంట్. ఆల్, ఈ వర్డ్ అండర్లైన్ చేసుకోండి. ఆల్ పల్సెస్ ఆయిల్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మ్యాండేటరీ ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది, కానీ అంతా కాదు, కొంత శాతం మాత్రమే. సో తీసేసేయండి. ఇది పాసిబుల్ కూడా కాదు కదా, ప్రాక్టికల్గా ఇది పాసిబుల్ కాదు. సో ఇది అవునో కాదో మీకు తెలియకున్నా సరే దీన్ని తప్పని మీరు చెప్పచ్చు. రెండోది ప్రైవేట్ స్టాక్ లిస్టింగ్ అనేటటువంటిది ఈ స్కీమ్లో పార్ట్. ఎస్, ప్రైవేట్ స్టాక్ లిస్టింగ్ అంటే ఏంటి అంటే ప్రైవేట్ వేర్ హౌసెస్ ఇవి
వాటిని కొనుక్కొని స్టాక్ చేస్తాయి. సో అలాంటి ప్రొవిజన్ ఉందన్నమాట. దాంట్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి పిఎం ఆశ అనే దాంట్లో ఒక కాంపోనెంట్. సో రెండోది కరెక్ట్ కాబట్టి ఆన్సర్ బి 2 ఓన్లీ. థర్డ్ క్వశ్చన్ చూడండి. డేవిడ్ స్ట్రైట్ అనేటటువంటిది న్యూస్లో ఉంది కదా, దేనికి సంబంధించింది? నిన్న మనము ఒక స్పెషల్ ఆర్టికల్ చదువుకున్నాము. ఏది? గ్రీన్లాండ్లో ఐస్ మెల్ట్ అవుతుంది, గ్లేషియల్ మెల్టింగ్ చాలా ఫాస్ట్గా అవుతుందని. అప్పుడు నేను ఒక మ్యాప్ పాయింటింగ్ చూపించి దీన్ని గుర్తుపెట్టుకోవాలండి, దీని గురించి అడగచ్చు అన్నాను. ఇప్పుడు చెప్పండి, డేవిడ్ స్ట్రైట్ అనేటటువంటిది ఏ రెండింటి మధ్య ఉంది? గ్రీన్లాండ్ మరియు కెనడా. సో ఆన్సర్ ఏ అవుతుంది. 4వది గమనించండి. భారత్ నెట్ అనేటటువంటి దానికి సంబంధించి ఏది కరెక్టో కనుక్కోమంటున్నారు. ఇది డిజిటల్ ఇండియా మిషన్లో ఒక పార్ట్ అంటున్నారు. అవునా కాదా? డిజిటల్ ఇండియా మిషన్కి ఇది ఒక పార్ట్ కాదు, ఇది దీనికి సపోర్ట్ ఇస్తుంది అంతేకాని డిజిటల్ ఇండియాలో పార్ట్ కాదు. రెండవది, ఇది డిజిటల్ కనెక్టివిటీ అన్ని రూరల్ ఏరియాస్కి, అన్ని అర్బన్ ఏరియాస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. కరెక్టా? కాదు. 25,000 సుమారుగా ఈ మన రూరల్ పంచాయత్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంటర్నెట్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేయడం కోసం భారత్ నెట్ అన్న తీసుకొని రావడం జరిగింది. సో అందువల్ల రెండోది కూడా తప్పే. ఆన్సర్ ఏమవుతుంది? డి, నన్ ఆఫ్ ది అబౌవ్. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, మనము ప్రతి సెషన్ ఎండింగ్లో 4 ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇస్తున్నాం. మీరు ప్రతిరోజు ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. సెషన్ ఎండింగ్లో ఈ వీడియో లాస్ట్లో మీకు 4 ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఒక మెయిన్స్ క్వశ్చన్ కనిపిస్తాయి. ఈ మెయిన్స్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాసే ముందు ఒకసారి ఆ కాన్సెప్ట్ చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్ అనేటటువంటిది మనకి వాల్యూ అడిషన్ లాగా పనిచేస్తుంది. బేసిక్స్ మీరు చదువుకొని అప్పుడు ఆన్సర్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం నిన్న అగ్రికల్చరల్ మార్కెటింగ్ రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాం. దాని మీనింగ్ వచ్చి ఆ కాన్సెప్ట్ ఒకసారి మీరు చదివి అప్పుడు ఆ క్వశ్చన్ని చూసి కరెంట్ అఫైర్స్ని యాడ్ చేసుకొని అప్పుడు ఆన్సర్ రాయాలి. మనం కరెంట్ అఫైర్స్ని చదువుకొని మాత్రమే డైరెక్ట్ ఆన్సర్ రాయాలనుకుంటే క్వాలిటీ ఆన్సర్ రాదు. రైట్? మన వాళ్ళు ఆన్సర్స్ రాస్తున్నారు, మీరు గమనించారు కదా. నేను 4-5 ఆన్సర్స్ చూపించి ఇలా ఉంది ఇలా ఉందని ఎవాల్యుయేషన్ కూడా చేస్తుంటాను. వాళ్ళందరూ కూడా డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ చదివేసి డైరెక్ట్గా రాసేయడం కాదు. బేసిక్స్ అనేటటువంటి ముందే వాళ్ళకి తెలిసి ఉంటాయి. ఒకసారి చదువుకొని వాటిని రివైజ్ చేసుకొని రాస్తుంటారని నేను అనుకుంటున్నాను. రైట్? అలా రాయడానికే ప్రయత్నించండి. సరే, ఇవాళ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్, చాలా పెద్ద ఆర్టికల్స్ కొన్ని ఉన్నాయండి. క్విక్గా మరి కొంచెం డెప్త్లోనే వెళ్దాం. కొంచెం లేట్ అవ్వచ్చు కూడా, కొంచెం ఓపిక్గా ఉండాలి. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి అన్ని రాష్ట్రాలు మీట్ అయ్యాయి. దీన్ని మరి జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ చట్టం కింద మనకి జిఎస్టీ కౌన్సిల్ అనేటటువంటిది ఉంది. ఆ జిఎస్టీ కౌన్సిల్ మీట్ అవ్వడం జరిగింది. సో ఈ మీటింగ్లో అసలు ఏం మాట్లాడారు, దానికి సంబంధించి రాష్ట్రాల యొక్క అసలు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు, ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. దీన్ని మనం పాలిటీలోను ఎకానమీలోను చదువుకుంటాము. ఫిస్కల్ ఫెడరలిజం, ఆర్థిక సమాఖ్య అన్న టాపిక్ కింద మనం దీన్ని చదువుకుందాం. ఫస్ట్ ఒకసారి క్విక్గా అసలు జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీకి సంబంధించినటువంటి జిఎస్టీ కంపెన్సేషన్ అంటే ఏంటి, జిఎస్టీ కంపెన్సేషన్ ఏంటి, అసలు సెంటర్ ఎందుకు స్టేట్స్కి జిఎస్టీ కంపెన్సేషన్ చెల్లించాలి, మూడోది ఇప్పుడు నేను చెల్లించలేను అని చేతులు ఎత్తేసింది. ఈ కంటెక్స్లో సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ కౌన్సిల్ మీట్ అయ్యి ఏం మెషర్స్ తీసుకోమని చెప్తుంది, ఇంతకీ ఈ జిఎస్టీ కౌన్సిల్ ఎవరు, ఆ జిఎస్టీ కౌన్సిల్ ఏ విధంగా మరి చర్యలు తీసుకుంటుంది, అసలు ఆ జిఎస్టీ కౌన్సిల్ ఏ విధమైనటువంటి డెసిషన్స్ తీసుకునేదానికి ఉంటుంది. సరే, ఇప్పుడు ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారు, ఆప్షన్స్ ఏవైతే స్టేట్స్ ఏవేవి ఫాలో అయ్యేటటువంటి పరిస్థితి ఉంది, వీటిని మనం చదువుకోవాలి. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను రెండిట్లోనూ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా దీని నుంచి క్వశ్చన్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సరే, ఫస్ట్ అసలు ఈ జిఎస్టీ చట్టము అంటే ఏంటో ఇక్కడ చూద్దాం. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్నుల చట్టము. ఇది ఒక రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొని రావడం జరిగింది. 101వ రాజ్యాంగ సవరణ చట్టం. దానికంటూ జిఎస్టీ చట్టం అని సపరేట్గా అంటే రాజ్యాంగ సవరణ చేసి కొన్ని ఆర్టికల్స్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఆ తర్వాత జిఎస్టీ చట్టం అని తీసుకొని వచ్చారు. రైట్, ఇక్కడ ఇంతకుముందు సెంటర్కి వేరే ట్యాక్స్ పవర్స్ ఉండేవి, స్టేట్స్కి వేరే ట్యాక్స్ పవర్స్ ఉండేవి. అవన్నిటిని కలిపి ఒక ట్యాక్స్గా తీసుకొని రావడం జరిగింది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని. ఇక్కడ చూడండి, జిఎస్టీ కంపెన్సేషన్ చట్టం అని తీసుకొచ్చారు. ఏమని, ఇదిగో స్టేట్స్ మీకు నష్టం వస్తే మేము ఇస్తాంలే ఒక 5 సంవత్సరాల దాకా 14% ఇంక్రిమెంట్. 14% ఇంక్రిమెంట్ లేదు అంటే ఈ ఇయర్ 2015-16కి వచ్చినటువంటి రెవెన్యూతో పోలిస్తే 14% ఇంక్రిమెంట్ లేకుంటే మేము ఇస్తాము, ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మేము చెల్లిస్తాంలే అన్నారు.
దానికంటూ ఒక సపరేట్ కంపెన్సేషన్ సెస్ అని పెట్టారు. అంటే జిఎస్టీ విధించేటటువంటి కొన్ని గూడ్స్, కొన్ని లగ్జరీ గూడ్స్, సిన్ గూడ్స్, ఇలాంటి వీటి మీద మేము అడిషనల్ ట్యాక్స్ వేసి, సెస్ వేసి దాని నుంచి తీసుకొని మీకు కంపెన్సేషన్ చెల్లిస్తామని అప్పట్లో చెప్పున్నారు. మరి దానికి సంబంధించిన కంపోజిషన్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అవి మనం తర్వాత చూద్దాం. ఇక్కడ ఉన్నాయి, వీలైతే చూసుకోండి. బట్ మనకు కావాల్సిన పాయింట్ ఇది, 4వ పాయింట్, జిఎస్టీ కంపెన్సేషన్ అనేటటువంటిది. సరే, స్టేట్స్ అన్నీ ఒప్పుకొని ఇచ్చాయి. అప్పుడు మరి ఎలా డిసైడ్ చేయాలి, దేనికి ఎంత రేటు ఉండాలి? జిఎస్టీ అనేటటువంటి ట్యాక్స్ కింద ఒక వస్తువు, ఒక సేవ, రకరకాల వస్తువులు ఉంటాయి కదా, ఎంత ట్యాక్స్లు ఉండాలి అవన్నీ నిర్ణయించేందుకోసం ఒక కాన్స్టిట్యూషనల్ బాడీని ఆర్టికల్ 279A అనే దాని కింద తీసుకొని రావడం జరిగింది. ఇదేం చేస్తుంది? స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ రెండింటినీ కూడా ఒకే తాటిపైకి తీసుకొని వచ్చి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని ఎలాగా, ఏంటి అని చెప్తుంది. సో ఇది కూడా రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ బాడీ, గమనించండి, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఆర్టికల్ 279A కింద అపాయింట్ చేశారు. ఆ తర్వాత 2016 చట్టం కింద దీనికి పవర్స్ ఇవ్వడం జరిగింది. ఆ చట్టం పవర్స్ ప్రకారం ఏంటి, ఓటింగ్ 75% ఓటింగ్ వేస్తేనే ఏదైనా ఒక ఇష్యూ ముందుకెళ్తుంది. దాంట్లో 1/3 ఓటింగ్ పవర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటే 2/3 ఓటింగ్ పవర్ అనేటటువంటి స్టేట్స్కి ఉంది. జిఎస్టీ కౌన్సిల్కి చైర్పర్సన్గా యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు. అదర్ మెంబర్స్ ఎవరెవరు ఉంటారు? సెంటర్కి సంబంధించినటువంటి మెంబర్ ఆఫ్ స్టేట్, ఫినాన్స్ మినిస్ట్రీకి మెంబర్ ఆఫ్ స్టేట్ ఉంటారు. వైస్ చైర్పర్సన్గా ఎవరో ఒకళ్ళ స్టేట్ చీఫ్ మినిస్టర్ని ఎన్నుకుంటూ ఉంటారు రొటేషన్ బేసిస్లో. మెంబర్స్గా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ మినిస్టర్స్, యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి ఒక ఫినాన్స్ రిప్రజెంటేటివ్ ఉంటారనమాట. వీళ్ళందరూ కలిసి కలెక్టివ్గా డెసిషన్ తీసుకుంటారు. అందుకే జిఎస్టీ అనేటటువంటిది కన్సెన్సస్ అంటే అందరినీ ఒప్పించి ఒకటే పద్ధతిలో, ఒకే రీతిలో డెసిషన్స్ తీసుకోవడం, ఒక కన్సెన్సస్ని తీసుకొని వచ్చేటటువంటి బాడీ. ఇది కోఆపరేటివ్ ఫెడరలిజానికి ఒక దర్పణం పడుతుంది. కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా దీన్ని చెప్తూ ఉంటారనమాట జిఎస్టీ కౌన్సిల్ అనేటటువంటిది. ఎందుకని? సెంటర్ స్టేట్స్ 2 రిప్రజెంటేషన్, దాంట్లో స్టేట్స్కి ఎక్కువ రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి. మరి అంతా బాగుంది కదా, ఇప్పుడు ఏంటి విషయం ఇంతకీ అంటే, వీళ్ళందరూ జిఎస్టీ కౌన్సిల్ మీట్ అయింది. జిఎస్టీ కౌన్సిల్ మీట్ అయినప్పుడు స్టేట్స్ అడిగాయి, ఇదిగో మీరు మా కంపెన్సేషన్ చెల్లిస్తామన్నాం కదా, చెల్లించండి అని. సెంటర్ అంది, ఇదిగో అయ్యా, ఇప్పట్లో నేను చెల్లించలేకపోతున్నాను, సో ఒక పని చేద్దాం, నేను మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఒకటి, ఇంత అమౌంట్ మీరు బారో చేసుకోండి, లేదా అంతకంటే ఎక్కువైనా సరే అప్పు తెచ్చుకోపోండి అంది. సెంటర్ ఏమంటుంది, మీరు మీకు ఇష్టం వచ్చినంత అప్పు తెచ్చుకోండి, నేను ఆర్బీఐకి చెప్పి మీకు ఇప్పిస్తాను, అప్పు ఇప్పిస్తాను, మీరు మీకు ఇష్టం వచ్చినంత అప్పు తెచ్చుకోండి అన్నారు. అప్పుడు అప్పు తెచ్చుకోమన్న విషయం నువ్వు చెప్పడం ఎందుకు? మేము తెచ్చుకుంటాం కదా, మాకు ఎంత కావాలో అంత మేము అప్పు తెచ్చుకుంటాం, నువ్వు చెప్పడం ఎందుకు? నువ్వు అప్పు తీసుకొని మాకు డబ్బులు చెల్లించి నువ్వు కట్టాల్సింది. అది స్టేట్స్ యొక్క పొజిషన్. మరి ఇక్కడ ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందండి అప్పు తెచ్చుకోవనే విషయం స్టేట్స్కి తెలీదా? ఎందుకని అంటే మన రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ అనేటటువంటిది ఉంది. ఈ ఆర్టికల్ 293 ప్రకారం మనకి స్పెసిఫిక్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సెంట్ లేకుండా ఎక్స్టర్నల్ లోన్ మనం తెచ్చుకోవడానికి వీలుండదు. ప్లస్ ఎంత లిమిట్ ఉండాలి అనేటటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. ఆర్టికల్ 293 సబ్ క్లాజ్ 3 ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్ ఎంత లిమిట్ ఉంది, ఎంత బారో చేసుకోవచ్చు అన్నది సెంటరే నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికి 3%. దేంట్లో 3%? ఏ రాష్ట్రం అయితే అప్పు తెచ్చుకోవాలనుకుంటుందో దాని యొక్క జిఎస్డిపిలో, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 3% అప్పుగా తెచ్చుకోవచ్చు అని ఉంది. అయితే కొద్ది నెలల క్రితమే దీన్ని 5%గా మారుస్తున్నాము అని చెప్పింది. 5%గా మారుస్తున్నాం, మీరు అప్పు తెచ్చుకోండి అంది. ఇప్పుడు దీనికంటే కూడా ఎక్కువ అప్పు తెచ్చుకోండి కావాలంటే నేను ఆర్బీఐకి చెప్తాను అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుందన్నమాట. సరే, అప్పు తెచ్చుకోమంటున్నావు, మామూలు టైంలో అయితే మేము అప్పు తెచ్చుకునే దానికి వీలుంది, ఇప్పుడు మేము ఎలా తిరిగి కట్టాలి? ముందే కోవిడ్-19తో ఇదైపోయింది. ప్లస్ అదేదో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఇవ్వాలి 6 months నుంచి ఏదైతే కంపెన్సేషన్ చెల్లించాలో జిఎస్టీ కంపెన్సేషన్ 6 నెలల పైగా చెల్లించట్లేదు. అలాంటప్పుడు మా దగ్గర డబ్బులు లేదు అని చెప్పడం బదులు సెంట్రల్ గవర్నమెంటే అప్పు తెచ్చుకొని స్టేట్స్కి ఇవ్వచ్చు కదా, సెంట్రల్ గవర్నమెంటే బారో చేసుకొని స్టేట్స్కి ఇవ్వచ్చు కదా అని అన్నారు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అంది, నేను అదే చేద్దాం అనుకున్నా కానీ ఏం చేద్దాం, జిఎస్టీ చట్టంలో ఓన్లీ కంపెన్సేషన్ సెస్ నుంచి మాత్రమే
కంపెన్సేషన్ చెల్లించాలి అని ఉంది, బారో తెచ్చుకోమని చెప్పలేదు కదా అని ఉందన్నమాట. అప్పుడు మాకు కూడా 3% జిఎస్డిపిలో అని ఉంది, మీరు ప్రొవిజన్స్ మార్చినట్టు దీని కింద ఎందుకు ప్రొవిజన్స్ మార్చుకోరు, మీరు మార్చుకొని మీరు బారో చేసుకొని మాకు ఇవ్వచ్చు కదా అని అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నా దగ్గర కూడా డబ్బులు ఎక్కడుంది, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయన్నమాట. ఈ కంటెక్స్లో జిఎస్టీ కౌన్సిల్ కదా అని మీట్ అయితే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమేమి ఆప్షన్ చెప్పిందో ఒకసారి చూద్దాం. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఉందండి. అదేంటి, ఇందాక 3% అన్నామా, ఆ లిమిట్స్ అనేటటువంటివి ఒక చట్టం పరిధి కిందికి తీసుకొని రావడం జరిగింది. ఏం చట్టం అది? FRBM చట్టము అంటారు, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ చట్టము అని అంటారు. సో అది 2003కి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎన్నో రకాలైనటువంటి సవరణలు, అమెండ్మెంట్స్ అనేవి జరుగుతూ వచ్చాయన్నమాట. దాని కింద మనకి 2023 ప్రస్తుతానికి ఉన్న లిమిట్స్ ఫిస్కల్ డెఫిసిట్ 3%, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ 0% ఉండాలన్నట్టుగా ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం FRBM చట్టంకి అమెండ్మెంట్ కూడా రావడం జరిగింది. దాన్ని సవరిస్తూ మనకి స్టేట్ గవర్నమెంట్స్ ఎక్కువ మనీ బారో చేసుకోవడానికి అని చెప్తూ వాళ్ళు 3% నుంచి 5% పెంచుతున్నామన్నారు. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది, ఇప్పటి వరకు మీరు ఓన్లీ 14% బారో చేసుకున్నారు, 86% ఇంకా మీది మిగిలే ఉంది లిమిట్. సో అదంతా వాడుకోకుండా పెన్షన్ అని అంటారు, ఏం చేస్తారో మరి, సరే పెంచుతున్నాము అన్నట్టుగా ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఓవరాల్గా వీటికి స్టేట్స్ అన్నిటికీ కలిపి బారోయింగ్ లిమిట్ 6.4 లక్షల కోట్లుగా ఉంటే 3% వద్ద ఉన్నప్పుడు, ఇప్పుడు ఇంకో 2% పెంచారు కాబట్టి ఇంకొక 4.28 లక్షల కోట్లు, అంటే సుమారుగా మనకి 10.6 లక్షల కోట్లు బారోయింగ్ లిమిట్గా స్టేట్ గవర్నమెంట్స్కి ఉంది. స్టేట్స్ అంటున్నాయి మేము బారో తెచ్చుకుంటాము కానీ మాకు కట్టేది ఎలాగా, సో బారోయింగ్ చేసుకోవడం ఒకటే ప్రాబ్లం కాదు కదా అన్నది ఈ స్టేట్స్ ఆర్గ్యుమెంట్. అది కూడా కరెక్టే కదా అండి. సరే, ఇక్కడ చూడండి ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారు. అందరూ మీట్ అయ్యాక చెప్పినటువంటి విషయం ఏంటి, ఇదిగో మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. అదేంటి, జిఎస్టీకి సంబంధించి లాస్ అనేటటువంటిది 97,000 కోట్లుగా ఉంది. 97,000 కోట్లు అనేటటువంటిది జిఎస్టీలో లాస్గా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా మేమైతే ఇప్పట్లో చెల్లించే పరిస్థితుల్లో లేము, బారోయింగ్ చేసుకోండి. దానికి సంబంధించి ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ వడ్డీతో సహా మీకు ఏదైతే కట్టాలో వడ్డీతో సహా మేము దాన్ని 5 సంవత్సరాల తర్వాత తిరిగి చెల్లిస్తాము అన్నారనమాట. సెస్ కలెక్షన్స్ నుంచి వడ్డీ మరియు మొత్తం అంతా మేమే కడతాం, ఎప్పుడు ఈ ఫండ్ నుంచి కట్టిస్తాము. కంపెన్సేషన్ సెస్ అన్నటువంటిది మేము ఓన్లీ 2022 వరకే అనుకున్నాం, దాన్ని పెంచైనా సరే స్టేట్స్కి డబ్బులు ఇస్తాము అన్నారు. సో మీరు ఏమనుకుంటున్నారో మాకు 7 రోజుల లోపల చెప్పండి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, 2.35 లక్షల కోట్లు మీరు అప్పుగా తీసుకోండి ఆర్బీఐ దగ్గర, ఇబ్బంది ఏమీ లేదు. ఇది మొత్తం 2021 సంవత్సరానికి గాను వచ్చే షార్ట్ ఫాల్, అది తీసుకోండి. మార్కెట్ నుంచి తీసుకుంటారో, సెంటర్ నుంచి, ఆర్బీఐ నుంచి, వీటన్నిటి నుంచి మీరు తీసుకోండి. ఈ షార్ట్ ఫాల్ అనేటటువంటిది జిఎస్టీ ఇంప్లిమెంటేషన్లో దానివల్ల, COVID-19 వల్ల వచ్చాయి. ఆల్రెడీ FRBM చట్టం అనేటటువంటిది ఏదైతే ఉందో దాంట్లో ఫిస్కల్ డెఫిసిట్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది 3% అన్నారు. ఈ 3%కి ఇంకొక 0.5% పెరిగినా పర్లేదు, మీరు అప్పు తీసుకోండి అన్నారు. లేదా ప్రస్తుతానికి మేము ఏదైతే కంపెన్సేషన్ 97,000 కోట్లు చెల్లించాలో అదైనా సరే మీరు బారో చేసుకోవచ్చు అన్నారు. దాన్ని మాట్లాడుతూ మేమేం చేయమంటారు, ఇది యాక్ట్ ఆఫ్ గాడ్, మేమేం అనుకోలేదు కదా ఇలా జరుగుతుందని, యాక్ట్ ఆఫ్ గాడ్ ఇది, సో అందువల్ల ఈ ఆప్షన్స్ ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారనమాట. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే అండి, ఇప్పుడు ఒక్కసారే కాదు, ఇంతకు ముందు కూడా మనకి జిఎస్టీలో కంపెన్సేషన్ చెల్లిస్తూనే వచ్చిందనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గమనించాలి, జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అనేటటువంటిది ఎంత కలెక్ట్ చేస్తున్నారో గమనించాలి. ఇదిగో 62,000 కోట్లుగా 2017-18 గాను, 2018-19 గాను 95,000 కోట్లుగాను ఇలాగా కంపెన్సేషన్ సెస్ అనేటటువంటిది ఉంది. ఇదిగో 2019-20కి గాను కలెక్ట్ చేసిన 95,000 కోట్లయితే వాళ్ళకి కట్టివ్వాల్సింది చాలా ఎక్కువ ఉన్నది. సో అందుకని మేము చెల్లించలేము అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఈ కంటెక్స్లో వీళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏంటో ఒకసారి గమనించి చూద్దామా. వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, కంపెన్సేషన్ అనేది మీకు చెల్లించాలి. స్టేట్స్ ఏమంటాయంటే
ఇదిగో సెంట్రల్ గవర్నమెంట్ చట్టరీత్యా మాకు చెల్లించాల్సినటువంటి ఆబ్లిగేషన్ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది. కంపెన్సేషన్ 2021కి సంబంధించి అసలు ఇప్పటికి రూపాయి కూడా కల్లించలేదు. మార్కెట్ నుంచి సెంటరే బారో చేసుకొని మాకు ఇవ్వాలి. సెస్ కింద చాలా ఐటమ్స్ని తీసుకొని రండి. కంపెన్సేషన్ పీరియడ్ని 5 సంవత్సరాల వరకే 2017 నుంచి 2022 వరకే అన్నారు. ఇప్పట్లో అది మరి పనిచేసేలాగా లేదు. దాన్ని ఇంకా 10 సంవత్సరాల వరకు పొడిగించండి అంటున్నారు. ఇది స్టేట్స్. సెంటర్ ఏమంటుంది? ఎస్, లా అనేటటువంటిది జిఎస్టీ లాస్ అనేటటువంటిది ఓన్లీ కంపెన్సేషన్ ఫండ్ నుంచే చెల్లించమని చెప్పింది. కానీ కోవిడ్-19 అనేది అన్ప్రెసిడెంటెడ్ సిచ్యువేషన్. సో ఈ కంపెన్సేషన్ సెస్ ఫండ్ వాళ్ళకి ఎంతైతే రావాలో ఆ మొత్తాన్ని వాళ్ళు బారో చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ అదంతా కూడా మేము కూడా చెల్లిస్తాం మీకు అన్నట్టుగా సెంటర్ చెప్తుంది. సో ఏజీ అటార్నీ జనరల్ వచ్చేటప్పటికి కంపెన్సేషన్ అనేటటువంటిది మేము ప్రొవైడ్ చేయలేము అన్నట్టుగా డైరెక్ట్గా మొహం మీదే లీగల్ అడ్వైజ్ ఇవ్వాలి కదా అటార్నీ జనరల్, అక్కడ చెప్పడం జరిగింది. రైట్, ఇప్పుడు ఇది చూస్తారా? ఇక్కడ చెప్పండి, కోఆపరేటివ్ ఫెడరలిజం ఉందా? రెండిటి మధ్య కోఆపరేటివ్ ఫెడరలిజం ఉందా? స్టేట్స్ అనేటటువంటివి, స్టేట్స్ కింద మనకి హెల్త్ అనేటటువంటి సబ్జెక్ట్ వస్తుంది. మరి స్టేట్స్కి ఎక్కువ ఖర్చు ఉన్నప్పుడు ఏం చేస్తుంది సెంటర్ అనేది? కోవిడ్-19 హెల్ప్ చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంటే కదా. అది ఇక్కడ మనకున్నటువంటి కొన్ని ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. ఇది ఒకసారి చూసుకుంటారా? నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎస్సీ ఎస్టీ కేటగిరీస్, వీటికి సంబంధించి సబ్ కేటగరైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన స్టేట్స్లో మీరు గమనించుంటారు బీసీఏ, బీసీబీ, బీసీడి అలాగా. అంటే ఓబీసీలో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. ఈ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో సబ్ కేటగరైజేషన్ ఎలా ఉంది? మళ్ళీ దాంట్లో అలాగా ఎస్సీ ఎస్టీ కాస్ట్లలో కూడా మనకి సబ్ కేటగరైజేషన్ ఉండాలి అన్నట్టుగా మన సిజేఐ ఒక తీర్పులో చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి 7 సభ్యులు ఉండేటటువంటి ధర్మాసనం ఈ కేసుని పరిశీలించాలి అన్నట్టుగా చెప్పారు. అంటే ఇంతకుముందు ఏమైనా జడ్జిమెంట్స్ ఉన్నాయా? ఇది ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్న దాని కింద దీన్ని చదువుకోవాలండి. జర్నైల్ సింగ్ అనే కేసు ఒకటి, ఇవి మనం ఒకసారి చూద్దాము. రైట్, సో ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్న దాని కింద మనం చదువుకుంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్సీ ఎస్టీ కేటగిరీలో సబ్ కేటగరైజేషన్ ఉండాలన్నారు. అసలు ఎందుకు ఉండాలి, ఉంటే ఏమవుతుంది, ఈ విషయాలు మనం చూద్దాము. దీన్ని అటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఇటు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను చదువుకోవాలి మనము. సరే, ఫస్ట్ ఇంతకీ ఏ కేటగిరీస్ని ఎస్సీస్గా గుర్తిస్తారు, ఏ కేటగిరీస్ని ఎస్టీస్గా గుర్తిస్తారు? షెడ్యూల్డ్ కాస్ట్ అని అంటున్నాం. షెడ్యూల్డ్ కాస్ట్కి సంబంధించి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 341 అనేటటువంటిది ఉంది. ఈ ఆర్టికల్ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చూడండి ప్రెసిడెంట్, ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని, ప్రెసిడెంట్ స్టేట్ లేదా ఒక యూనియన్ టెరిటరీకి సంబంధించి స్టేట్ యొక్క గవర్నర్ని కన్సల్ట్ చేసుకొని ఒక పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా కొంతమంది కాస్ట్, రేసెస్, ట్రైబ్స్ లేదా పార్ట్స్ ఆఫ్ గ్రూప్స్ని వీళ్ళని షెడ్యూల్డ్ కాస్ట్గా గుర్తించేటటువంటి అవకాశం, షెడ్యూల్డ్ కాస్ట్గా గుర్తిస్తారు. ఆ యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి షెడ్యూల్డ్ కాస్ట్గా ఎవరు గుర్తిస్తారు? ప్రెసిడెంట్ దాని యొక్క నోటిఫికేషన్ ద్వారా గుర్తించడం జరుగుతుంది. పార్లమెంట్ అనేటటువంటిది బై లా, చట్టం ద్వారా ఎక్స్క్లూడ్ కానీ ఇంక్లూడ్ కానీ, ఆ లిస్ట్ నుంచి ఇంక్లూడ్ చేయాలన్నా ఎక్స్క్లూడ్ చేయాలన్నా సరే, షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్ నుంచి ఎక్స్క్లూడ్ చేయాలన్నా ఇంక్లూడ్ చేయాలి అన్నా సరే ఎవరు? పార్లమెంట్ అనేటటువంటి చట్టం ద్వారా చెయ్యాలి అన్నట్టుగా చెప్తున్నారనమాట. అంటే ఏంటి, ముందు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇస్తారు. రైట్, ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఆ లిస్ట్లో ఎంటర్ చేయాలన్నా లేదన్నా పార్లమెంట్ చట్టం ద్వారానే చెయ్యాలి. అయితే ఇక్కడ పవర్ ఎవరికి ఉన్నట్టు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ద్వారా ఒక కమ్యూనిటీని లేదా ఒక కాస్ట్ని షెడ్యూల్డ్ కాస్ట్గా గుర్తించవచ్చు. అదేవిధంగా ఆర్టికల్ 372 అంటాము. ఇప్పుడు ఇది 371 కదా, ఆర్టికల్ 341 కదా. అలాగే ఆర్టికల్ 342 అనేటటువంటిది ఏదైతే ఉందో, ఆర్టికల్ 342 కింద షెడ్యూల్డ్ ట్రైబ్ ఎవరు అని గుర్తిస్తారనమాట. ఇక్కడ కూడా సేమ్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్ లేదా ఒక యూనియన్ టెరిటరీకి సంబంధించి గవర్నర్ని కన్సల్ట్ చేసుకున్న తర్వాత పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా ఒక ట్రైబ్ కానీ ఒక ట్రైబల్ కమ్యూనిటీ కానీ ఆ ట్రైబల్ కమ్యూనిటీలో ఒక గ్రూప్ని కానీ షెడ్యూల్డ్ ట్రైబ్గా గుర్తించడం జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా పార్లమెంట్ అనేటటువంటిది ఒక చట్టం ద్వారా ఇంక్లూడ్ లేదా ఎక్స్క్లూడ్ చేయొచ్చు. షెడ్యూల్డ్ ట్రైబ్ లిస్ట్ నుంచి ఇంక్లూడ్ లేదా ఎక్స్క్లూడ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. సరే, షెడ్యూల్డ్ కాస్ట్ అంటే ఏంటో అర్థమైంది, షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే ఏంటో అర్థమైంది. రైట్, ఇప్పుడు మనము అసలు ఏంటి, ఏమేమి జడ్జిమెంట్స్ చెప్తున్నారు?
ఇక్కడ ఏమంటున్నారంటే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ వల్నరబుల్ కమ్యూనిటీస్. సో అందువల్ల రాజ్యాంగం అనేటటువంటిది ఆర్టికల్ 15 మరియు ఆర్టికల్ 15, 16 ఈ 2 ఆర్టికల్స్ కింద మనకి రిజర్వేషన్స్ ఇవన్నీ కల్పించడం జరిగింది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోనూ మరియు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లోనూ కల్పించడం జరిగింది. సో దాని కింద మరి మిగిలిన కమ్యూనిటీస్లో క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ అనేటటువంటిది ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ కేటగిరీకి సంబంధించి మనకి క్రీమీ లేయర్ అనేది ఉంది. అలాగే జనరల్ కేటగిరీకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ అంటున్నారు. ఈడబ్ల్యూఎస్ కూడా ఒక ఇన్కమ్ లిమిట్ని బేస్ చేసుకుని దానికంటే తక్కువ ఉన్నవాళ్ళు. క్రీమీ లేయర్ కూడా అంతే. సో ఒక ఇన్కమ్ లిమిట్ కంటే ఎక్కువ ఉంటే క్రీమీ లేయర్గా మనం కన్సిడర్ చేస్తాము. అలాంటి కేటగిరైజేషన్ ఎందుకు ఎస్సీ మరియు ఎస్టీ కమ్యూనిటీస్కి సంబంధించి రిజర్వేషన్స్లో ఉండకూడదు? అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్. దానికి సంబంధించి అసలు ఏమేమి జరిగాయి ఏంటి అని ఒకసారి చూద్దాం. ఇక్కడ గమనించండి, ఎస్సీ ఎస్టీకి సంబంధించి రిజర్వేషన్స్ ఇందాక అనుకున్నాం కదా. ఆర్టికల్ 15(4) వచ్చేసేపటికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్. ఇది వచ్చేటప్పటికి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్. ఇందాకే అన్నట్టు ఆర్టికల్ 341 కింద ఏ కమ్యూనిటీ షెడ్యూల్డ్ కాస్ట్, ఆర్టికల్ 342 కింద ఏ కమ్యూనిటీ షెడ్యూల్డ్ ట్రైబ్ అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ద్వారా జారీ చేయడం జరుగుతుంది. అడిషన్స్ డిలీషన్స్ ఏమన్నా ఉంటే దానికి బాధ్యులు పార్లమెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది అథారిటీ ఉంటుంది. అయితే కొన్ని రాష్ట్రాలు ఏం చేశాయి, ఇప్పుడు ఎలాగైతే ఓబీసీ కేటగిరీలో సబ్ కేటగిరైజేషన్ చేశాయో అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీస్లో ఎస్పెషల్గా ఎస్సీ కేటగిరీలో ఈ విధంగా సబ్ కేటగిరైజేషన్ మొదలుపెట్టాయి. మనకి ఏపీలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మొదలుపెట్టి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. అలాగే చాలా రాష్ట్రాల్లో ఉండింది. అయితే ఇప్పుడు ఈవి చిన్నయ్య అనేటటువంటి ఈ కేసు, ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అన్న కేసులో ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అప్పుడు సుప్రీంకోర్టు అంది ఈ 2 ఆర్టికల్స్ ప్రకారం ఎవరు షెడ్యూల్డ్ ట్రైబ్ ఎవరు షెడ్యూల్డ్ కాస్ట్ అని చూడాల్సినటువంటి బాధ్యత, దాన్ని రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఓన్లీ స్టేట్స్కి మాత్రమే ఉంది, సెంటర్కి మాత్రమే ఉంది. స్టేట్స్కి అసలు ఎటువంటి అధికారము లేదు. సబ్ కేటగరైజేషన్ అనేది కుదరదు. ఒక ఒకటే గ్రూప్గా పరిగణించాలి. అది ఏ కేసులో చెప్పినటువంటి జడ్జిమెంట్ అండి? ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ 2005 ఈ కేసులో చెప్పినటువంటిది. హోమోజినస్ గ్రూప్స్గా గుర్తించాలి అని చెప్పేసి. అయితే ఇప్పుడేమంటున్నారు నా చీఫ్ జస్టిస్ వీళ్ళు, ఇప్పుడు ఒక కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ అనే కేటగిరీ తీసుకున్నాం అనుకోండి. ఆ కేటగిరీలో ఆల్రెడీ రిజర్వేషన్స్ ఇవన్నీ వర్తించి ఎకనామికల్లీ వెల్ ఆఫ్ సెక్షన్స్గా కొంతమంది ఉన్నారు. మరి రిజర్వేషన్స్ అనేటటువంటివి నెక్స్ట్ వచ్చే కొద్దీ మళ్ళీ అదే సెక్షన్స్ తీసుకుంటూ వెళ్తే మిగిలిన వాళ్ళు అంటే అదే కమ్యూనిటీకి సంబంధించి మిగిలిన వాళ్ళ యొక్క పరిస్థితి ఏమవుతుంది? దీన్ని మనకి సోషలాజికల్గా ఒక టర్మ్ ఉందండి, దాన్నే డిఫరెన్షియేషన్ అంటారు. డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? ఒకే కమ్యూనిటీకి సంబంధించినప్పటికీ కూడా మళ్ళీ దాంట్లో కూడా డిఫరెన్షియేషన్ అనేది ఉండడము, ఇది అన్ని చోట్లనూ ఉంటుంది. సో ఈ డిఫరెన్షియేషన్ అనేది బాగా పెరుగుతుంది. ఆ కంటెక్స్లో ఎవరైతే ఈ కమ్యూనిటీస్లో మళ్ళీ ఇంకా ఎక్కువ వల్నరబుల్గా ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్స్ వర్తించాలి. సో ఎందుకని క్రీమీ లేయర్ లాంటి ఇది తీసుకొని రాకూడదు, ఎందుకని సబ్ కేటగరైజేషన్ చేయకూడదు? ఇక్కడ క్రీమీ లేయర్ అనేం మాట్లాడలేదు. ఈ పర్టికులర్ 2020 దీంట్లో క్రీమీ లేయర్ అన్న మాట రావట్లేదు. రిజర్వేషన్స్ వద్దు అనట్లేదు. ఉన్న వాళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అని డివైడ్ చేయండి, సి ఎక్కువ రిజర్వేషన్ కల్పించండి ఎక్కువ శాతం బి కంటే, ఈ విధమైనటువంటి రికమెండేషన్ చేసి అయితే ఈ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో 5 సభ్యులు ఉండేటటువంటి ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఇప్పుడు కూడా 5 సభ్యులు ఉండే ధర్మాసనమే తీర్పు ఇచ్చింది. ఎప్పుడైనా సరే సుప్రీంకోర్టు తన ఇచ్చిన తీర్పుని తానే వెనక్కి తీసుకుంటుంది, కాంట్రాడిక్ట్ చేస్తుంది అంటే దీనికంటే ఎక్కువ సభ్యులు ఉండేటటువంటి ధర్మాసనం ఉండాలి. అందుకని మేము 5 మందిమే కదా, ఈ విషయాన్ని 7 సభ్యులు ఉండేటటువంటి ధర్మాసనంకి మేము రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. 7 సభ్యులు ఇప్పుడు ఈ విషయాన్ని తీసుకొని దీని మీద పరిగణించి దీని మీద జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారనమాట. మరి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి. ఇక్కడ కనిపిస్తున్న స్లైడ్ ఓన్లీ రిజర్వేషన్స్కి సంబంధించి, బట్ ఇన్ జనరల్ ఈ సబ్ కేటగరైజేషన్ లేదా క్రీమీ లేయర్ అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి వచ్చినప్పుడు ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్, ఈ కేసులో అన్నారు ఇప్పుడు మీరు ఓబీసీకి క్రీమీ లేయర్ అప్లికబుల్ అవుతుంది అన్నప్పుడు ఎస్సీ ఎస్టీకి కూడా క్రీమీ లేయర్ అప్లికబుల్ అవ్వాలి అని చెప్పేసి. బట్ ఇందిరా సాహ్ని కేసులో క్లియర్గా చెప్పింది క్రీమీ లేయర్ అప్లికబుల్ అవ్వదు, ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి క్రీమీ లేయర్ అప్లికబుల్ అవ్వదు అని చెప్పింది. అయితే ఏది మామూలు రిజర్వేషన్స్లో. బట్ ఓవరాల్గా కన్సిడర్ చేయండి,
2018లో జర్నైల్ సింగ్ వర్సెస్ లక్ష్మీనారాయణ గుప్తా, జర్నైల్ సింగ్ వర్సెస్ లక్ష్మీనారాయణ గుప్తా అన్నటువంటి కేసులో క్రీమీ లేయర్ అనేది రిజర్వేషన్స్లో ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇది ఇంప్లిమెంట్ అవుతుందండి. రిజర్వేషన్స్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రిజర్వేషన్స్లో క్రీమీ లేయర్ అప్లికబుల్ అవ్వాలి అన్నారు. దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఒక కేసు ఇంకా సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టు ఇంకా దానికి సంబంధించి తీర్పు ఇవ్వలేదు. బట్ ప్రస్తుతానికి ఎస్సీ ఎస్టీకి సంబంధించి నార్మల్ ఎంట్రీ లెవెల్లో కాకుండా ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రమోషన్స్ జరిగేటప్పుడు రిజర్వేషన్స్లో క్రీమీ లేయర్ ఉండాలి అన్నట్టుగా 2018లో జర్నైల్ సింగ్ అనేటటువంటి కేసులో చెప్పడం జరిగింది. మరి ఈ సంవత్సరం తీర్పు ఇవ్వచ్చు సుప్రీంకోర్టు. అదేం చెప్తుందో చూద్దాం. క్రీమీ లేయర్ అనేటటువంటిది అసలు ఉండాలా వద్దా అన్నది చెప్తుంది. దాంతోపాటు ఇప్పుడు చెప్తుంది క్రీమీ లేయర్ గురించి కాదు, ఇప్పుడు చెప్తుంది సబ్ కేటగిరైజేషన్, గ్రూప్స్గా డివైడ్ చేయాలి అన్నటువంటి సబ్ కేటగిరైజేషన్ అన్నమాట. ఎందుకని ఆల్రెడీ బెనిఫిట్స్ పొందిన వాళ్ళే మళ్ళీ ఎక్కువ బెనిఫిట్స్ కాకుండా ఉన్న కేటగిరీస్లో మోస్ట్ బ్యాక్వర్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెనిఫిట్స్ వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ జడ్జిమెంట్ చెప్పడం జరిగింది అన్నారు. మరి దీనికి సంబంధించి ఇంకా రేపు ఎల్లుండి కూడా మనకి చాలా ఆర్టికల్స్ వస్తాయి. వాటిని కూడా మీరు ఒకటే చోట రాసుకోవడానికి స్పేస్ వదిలిపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సోషల్ జస్టిస్లో ట్రైబ్స్ ఆఫ్ ఇండియా అన్న దాని కింద చదువుకుంటాం. దీన్ని జాగ్రఫీ కింద కూడా చదువుకుంటామండి. ఇక్కడ నుంచి మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇక్కడి వరకు ఈ రెండు విషయాలు చాలా డెప్త్లో చదువుకోవాల్సినవి కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళాము. ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేసేద్దాం. ఇక్కడ గమనించండి, గ్రేట్ అండమనీస్ ట్రైబ్ అనేటటువంటిది ఒక పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్, పీవీటీజీ అంటాము. ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు సుమారుగా 70 నుంచి 75% మందే బ్రతికి ఉన్నారు. మరి ఆ కంటెక్స్ట్లో 5 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మరి ఈ పర్టికులర్ ట్రైబ్కి అందరికీ వచ్చి ఒకవేళ ఈ ట్రైబ్ అంతరించిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. 74 సభ్యులే ఉన్నారు. వాళ్ళు జెరు అనేటటువంటి భాషని మాట్లాడతారు. ఏ ట్రైబ్ అది? గ్రేట్ అండమానీస్ ట్రైబ్ అంటున్నారు. ఈ గ్రేట్ అండమానీస్ ట్రైబ్ జెరు అనేటటువంటి భాషను మాట్లాడుతున్నారు. ఈ ట్రైబ్ అనేటటువంటి దాంట్లో 74 మంది ఉన్నారు. వీళ్ళు చూడ్డానికి నీగ్రిటో అంటే ఏంటి? డార్క్ కలర్లో ఉండడము. సో మనకి కొంచెం ఇప్పుడు స్పెసిఫిక్గా మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం ఆఫ్రికన్ రేస్ ఎలా ఉంటుంది? సో ఆ విధమైనటువంటి ఫీచర్స్ కలిగి ఉంటారనమాట. గ్రేట్ అండమనీస్ ట్రైబ్ అని అంటాము. వీళ్ళు పీవీటీజీ అనే గ్రూప్కి సంబంధించి లాస్ట్ ఇయర్ పీవీటీజీ అనే దానికి సంబంధించి క్వశ్చన్ వచ్చింది. సో పీవీటీజీ అంటే ఏంటో చూడాలి. గ్రేట్ అండమనీస్ ట్రైబ్, గ్రేట్ అండమాన్ ఐలాండ్స్, వీళ్ళు ఉంటారు. జెరు అనే లాంగ్వేజ్ 74 మంది బ్రతుకున్నారు. నీగ్రిటో ఫీచర్స్ ఉంటాయి. సో ఇవంతా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీవీటీజీ అంటే ఏంటి, దాన్ని ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మనం చదువుదామండి. రైట్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఈ పీవీటీజీ అనే గ్రూప్కి సంబంధించి 75 ట్రైబల్ గ్రూప్స్ని పీవీటీజీ గ్రూప్స్గా గుర్తించడం జరిగింది. ఎవరు గుర్తించారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎవరు అని గుర్తిస్తుంది. వాళ్ళకు సంబంధించినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అవన్నీ చేపట్టేది మాత్రం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అన్నమాట. సరే, ఈ పీవీటీజీస్ అనేటటువంటివి 18 రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అనేటటువంటిది స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది పీవీటీజీస్ యొక్క వెల్ఫేర్ కోసం. ఈ స్కీమ్ ఇక్కడ చూస్తున్నారు, డెవలప్మెంట్ ఆఫ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఈ స్కీమ్ని ఎక్స్క్లూజివ్లీ పీవీటీజీస్ కోసమే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉందండి. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్ అడిగానని చెప్పాను కదా. ఈ 3 కాంపోనెంట్స్ అంటే ఏ మినిస్ట్రీ ఐడెంటిఫై చేయడము, ఎన్ని రాష్ట్రాల్లో ఉంది, పీవీటీజీ ట్రైబ్స్ ఎక్కువ నంబర్స్ అంటే 15 ట్రైబల్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నటువంటి స్టేట్గా ఒడిస్సా రాష్ట్రంలో ఎక్కువ వైవిధ్యమైనటువంటి పీవీటీజీస్ నివసిస్తూ ఉన్నారండి. ఇదిగోండి ఒకసారి చూడండి, అండమాన్ ఐలాండ్స్ ఇవి, నికోబార్ ఐలాండ్స్ ఇవి. ఈ పోర్ట్ బ్లెయిర్ ఈ ప్రాంతానికి దగ్గరలోనే మనకి ఈ అండమాన్ ట్రైబ్ అనేటటువంటి వాళ్ళు నివసిస్తూ ఉన్నారనమాట. ఈ గ్రేట్ అండమనీస్ ట్రైబ్ ఇందాక చదువుకున్నాక క్విక్గా గుర్తించుకోండి, 74 మంది ఉన్నారు. జెరు లాంగ్వేజ్ని మాట్లాడతారు. సో అండమాన్ మరియు ఇక్కడ అండమాన్ ఐలాండ్స్లో నివసిస్తున్నటువంటి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఎవరు? గ్రేట్ అండమనీస్, జరావా, ఓంగ్స్, షొంపెన్స్ మరియు నార్త్ సెంటెనలీస్. సో వీళ్ళంతా కూడా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్గా మనకు గుర్తించడం జరిగింది. గ్రేట్ అండమానీసే కాదు,
ఓంగ్ అనేటటువంటి ట్రైబ్కి సంబంధించిన వాళ్ళలో కూడా కొంతమందిని కరోనా పాజిటివ్గా గుర్తించడం జరిగింది, రైట్. సో ఈ కంటెక్స్లో మరి వైరస్ యొక్క స్ప్రెడ్ని మినిమైజ్ చేయాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది. జరావా ట్రైబల్ రిజర్వ్, ఇదిగో వెస్ట్ కోస్ట్ పశ్చిమ తీరంలో ఉంటారు. సో జరావా ట్రైబల్ రిజర్వ్ ఈ ఏరియాలో కనుక ఒకసారి వచ్చింది అంటే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ నాకు నచ్చలేదు ట్రైబల్ రిజర్వ్గా పెట్టడం, బట్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి చెప్తున్నాను. అంటే ఆ ట్రైబల్స్ ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిరక్షిస్తున్నాము అని. మనం మామూలుగా ఈ టైగర్ రిజర్వ్ ఇలా వింటుంటాం, టైగర్స్ని పరిరక్షించాలి అని, కానీ వాళ్ళు మనుషులండి. సరే, ఏదేమైనప్పటికీ ట్రైబల్ రిజర్వ్ అనేటటువంటిది ఉంది. షొంపెన్, నార్త్ సెంటనలీస్, సో వీళ్ళకు కూడా ఒకవేళ వచ్చిందా లేదా అన్నది కూడా మనకు తెలియదు అనమాట. ఐసోలేషన్లో నివసిస్తూ ఉంటారు షొంపెన్ మరియు నార్త్ సెంటనలీస్ అనేటటువంటి పర్టికులర్ ట్రైబల్ గ్రూప్స్ అనమాట. ఇవన్నీ ఒకసారి గుర్తెచ్చుకుంటారా, ఏ ట్రైబల్ గ్రూప్స్ అనేటటువంటి ఉన్నాయి అన్నది ప్రిలిమ్స్లో క్వశ్చన్గా అడగచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి. సుప్రీంకోర్టు అనేటటువంటిది మొహర్రం ఫెస్టివల్కి గాను ప్రొసెషన్, ఏదైతే ప్రొసెషన్ ఉంటుందో దానికి మేము మీరు కండక్ట్ చేసుకోండి అన్నట్టుగా మేము డైరెక్షన్స్ ఇవ్వలేము అని చెప్పారు. అప్పుడు అన్నారు, మీరు పూరి జగన్నాథ్ యాత్రకి పర్మిషన్ ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వరు అని. సో అప్పుడు పూరి జగన్నాథ్ యాత్ర ఒక ప్లేస్లో మాత్రమే జరుగుతుంది, దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇవి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇది దేశం మొత్తంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. ఒకవేళ దీనివల్ల కేసులు వచ్చాయి అంటే ఆల్రెడీ మైనారిటీ గ్రూప్ తబ్లీగీ జమాతీ ఈ ఈవెంట్ తర్వాత చాలా డిస్క్రిమినేషన్ వచ్చేసింది, అది మళ్ళీ పెరగచ్చేమో దీనివల్ల. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అది చాలా రిస్క్ అవుతుంది, మేమైతే ఇవ్వలేము అన్నట్టుగా చెప్పారు. అది ఒక పర్టికులర్ కమ్యూనిటీని టార్గెట్ చేయడానికి అదొక రీజన్గా ఉంటుంది అన్నట్టుగా సిజేఐ చెప్పడం జరిగిందనమాట. చాలా రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాలకి సంబంధించి కూడా ప్రొసెషన్ వీటిని అలో చేయట్లేదు కదా. సో అలాగే దీన్ని పరిగణించండి. మేము రిలీజియస్ డిస్క్రిమినేషన్ చేయట్లేదు, కానీ దీనివల్ల సోషల్ డివిజన్స్ ఇవన్నీ మరీ పెరిగే అవకాశం అనేటటువంటిది ఉంది. ఎందుకంటే కంట్రీ వైడ్గా జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి దాంట్లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఇవన్నీ ఉన్నాయి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ రిలీజియన్స్ని డిస్క్రిమినేట్ చేస్తున్నట్టా లేదా ఇది జస్టిస్ అయినా ఒకసారి ఆలోచించండి. జస్టిస్ చెప్పినట్టేనా రిలీజియస్ డిస్క్రిమినేషన్ ఉంది అని అనుకుంటున్నారా? నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి టెర్రరిజం అన్నదాని కింద చదువుకుంటామండి. ఇండియా పాకిస్తాన్ ఇష్యూ అన్నదాని కింద చదువుకుంటున్నాం. ఇక్కడ ఏం చెప్పారు, పుల్వామా అటాక్ అనేటటువంటిది జరిగిందా? ఈ పుల్వామా అటాక్ లాస్ట్ ఇయర్ జరిగిందండి, Feb 14 నాడు. సో పుల్వామా అటాక్ జరిగింది. ఆ పుల్వామా అటాక్ తర్వాత మన వాళ్ళు వెళ్ళి అక్కడ బాలాకోట్ ఎయిర్ బేస్ బాలాకోట్ ఏదైతే ఉందో ఆ బాలాకోట్ ఎయిర్ బేస్ మీద మనకి ఇది జరగడము, ఎయిర్ స్ట్రైక్స్ అనేటటువంటి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ జరిపొచ్చారు మన వాళ్ళు. సో ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు దానికి సంబంధించి కొన్ని ఎవిడెన్సెస్ అవన్నీ గ్యాదర్ చేసి పాకిస్తాన్ హస్తం ఉంది అన్నట్టుగా మనం చూపిస్తున్నాము. కానీ మనం చేయాల్సింది ఏంటి, లోకల్ పీపుల్ సపోర్ట్ చేయడం వల్లే కదా ఇలా జరిగింది. మరి లోకల్స్ ఎందుకు అటువైపుగా అట్రాక్ట్ అవుతున్నారో అది చూడాలి. ఎవరైతే రిక్రూట్మెంట్ జరుగుతుందో కాశ్మీర్ వ్యాలీ అక్కడ ఎలినేషన్ అంటారు. పీపుల్ ఇక్కడ ఏమీ జరగదు, ఇక్కడ మాకు సరిగా పట్టించుకోవట్లేదు, మాకు ఎటువంటి ఫెసిలిటీస్ లేవు, ఇలాంటి ఎలినేషన్ అనేటటువంటిది రాకుండా గవర్నమెంట్స్ అనేవి చూసుకోవాలి. ఎస్, ఇప్పుడు టెర్రర్ కేసెస్ని తగ్గించడానికి సెక్యూరిటీ వైజ్గా ఏవేవో చూడొచ్చు, కానీ కమ్యూనిటీ సపోర్ట్ చేయకపోతే ఎవ్వరూ ఏం చేయలేరండి. ఆ కమ్యూనిటీ సపోర్ట్ని ఎలాగ కట్ చేయాలి అన్నదే ఫోకస్ చేయాల్సిన విషయం. నెక్స్ట్ ఆర్టికల్ గమనించాలి. సోషల్ జస్టిస్ కింద చదువుకుంటాం. ఎడ్యుకేషన్ మరియు దాని రిలేటెడ్ ఇంపాక్ట్స్ కోవిడ్-19 దాని రిలేటెడ్ ఇంపాక్ట్స్ కింద చదువుకుంటాం. ఇక్కడ నాకు అర్థం కాని విషయం, నీట్ జేఈ గురించి ఎందుకు ఇంత ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి? మిగిలిన వాళ్ళ పిల్లలు కాదా, మిగిలిన వాళ్ళ ఎగ్జామ్స్ కాదా? మిగిలిన ఎగ్జామ్స్ వివిధ రాష్ట్రాల్లో ఆల్రెడీ టెస్టులు కండక్ట్ చేస్తున్నారండి. సో ఎందుకని దీనికి సంబంధించి ఎక్కువ గొడవ అవుతుంది అంటే ఆ ఎగ్జామ్స్ మిగిలిన ఎగ్జామ్స్తో పోలిస్తే బాగా ఎక్కువనా, లేదా ఆ ఎగ్జామ్స్ చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి జరుగుతాయనా, లేదా పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి దీని వెనకాల? సో ఎందుకని ఆ ఎగ్జామ్స్ మీదే ఫోకస్ చేస్తున్నారన్న విషయం మనం చూడాలి. బట్ ప్రస్తుతానికి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేటటువంటిది ఒక సైడ్ నుంచి చూస్తే రిస్క్, అవునా? కానీ అలాగని ఇంకెన్ని రోజులు ఆగుతాము అంటున్నారు. కానీ ఒకసారి రేషనల్గా ఆలోచించి చూడాలండి. మనకి వ్యాక్సిన్ వచ్చేదానికి చాలా దగ్గర దశలో వచ్చేసాము, అవునా? అట్లీస్ట్ మెడిసిన్ ఇవన్నీ డెవలప్ చేసేదానికైనా దగ్గరికి వచ్చేసాము. ఈ టైంలో ఎందుకంత తొందరపడాల్సినటువంటి అవసరం ఉంది? జెన్యూన్ పాయింటేనా కాదా?
కానీ కోర్ట్స్ గవర్నమెంట్స్ లేదు లేదు పెట్టేసేయాలి ఎగ్జాము, పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అంటున్నారు. ఆల్రెడీ 8 నెలల భవిష్యత్తు అయిపోయింది కదా. ఎవరి భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నట్టు ఇక్కడ? ఏమీ బుక్స్ లేకుండా, ఆన్లైన్ క్లాసులు వాటికి అవైలబిలిటీ లేకుండా చదువుకోలేని పేదవాళ్ళ గురించా? లేదా అన్ని ఆన్లైన్ క్లాసులు, ఇంటర్నెట్ క్లాసులు అన్నీ ఉన్నాయి, అంతా బాగుంది, మేము ప్రిపేర్డ్, అంతా రెడీ, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా పేరెంట్స్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, మేము మా పేరెంట్ అలాగా డబ్బులుండి మిడిల్ క్లాస్ హై ఇలా ఉన్న వాళ్ళ ఎవరి కన్సర్న్స్ చూస్తున్నట్టు గవర్నమెంట్, కోర్ట్ అనేటటువంటివి? అది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయము. కాకపోతే ఇక్కడ నేనైతే ఆగాలి అన్నట్టుగా చెప్తానండి. ఇంకొక 2-3 మంత్స్లో మనకి మంచిగా తగ్గేలాగా, అంటే కేసులు బాగా తగ్గకపోవచ్చు కానీ ఇప్పటికే మీరు చూస్తున్నారు ఈ ట్రీట్మెంట్ పెరుగుతుంది, మరణాల సంఖ్య తగ్గుతూ ఉన్నాయి, కనీసం ఒక బెటర్ మెడిసిన్ అయినా వస్తుంది. కాబట్టి ఆగడంలో తప్పేం లేదు. నెక్స్ట్ ఆర్టికల్ గమనించాలండి. సోషల్ జస్టిస్లో హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ ఆర్టికల్ అన్నమాట ఇది. ఇక్కడ మనకి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అన్న దాని కింద మనం నిన్న చదువుకున్నాం, గుర్తుందా? నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అనేటటువంటిది ఒక డిజిటల్ ఐడి అనేటటువంటిది ఒక్కొక్క ఇండివిజువల్కి ఇస్తారు. ఈ డిజిటల్ ఐడి అనేటటువంటిది ఒక నంబర్గా మనకి పనిచేస్తుంది. దీంతో అసలు ఎవరు ఏ డాక్టర్ని కన్సల్ట్ చేశారు, వాళ్ళకు ఉండేటటువంటి డిసీజెస్ ఏంటి, వాళ్ళు ఏ మెడిసిన్ని వాడుకున్నారు, ఏ విధంగా డయాగ్నోసిస్ అనేటటువంటి చేయడం జరిగింది, ఏ ప్రాంతాల్లో ఏటువంటి కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయి, ఇలాగ మొత్తం డేటా అంతా మనకు తెలుస్తుంది. ఈ డేటాని బేస్ చేసుకొని ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్, ఇదే ఎవిడెన్స్గా మనకి పనిచేస్తుంది. సో ఆ ఎవిడెన్స్ లాగా తీసుకొని ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆగస్ట్ 15th నాడు మన ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది. దాని ఇంప్లిమెంటేషన్కి కూడా ఆల్రెడీ మొదలుపెట్టేశారు. నేషనల్ హెల్త్ మిషన్ అనేటటువంటిది ఇది. దీని కింద నేషనల్ హెల్త్ ఏజెన్సీ అనేటటువంటి ఏజెన్సీ దీన్ని ఇంప్లిమెంటేషన్లోకి కూడా తీసుకొని రావడానికి అన్నీ చేస్తున్నారు. మరి అసలు అవసరమా ఇది? ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి? వీళ్ళు తెచ్చేటటువంటి దీనికి ఏమన్నా పొంతనుందా అన్నట్టుగా ఈ క్వశ్చన్ అనమాట. ఒక డిజిటల్ ఐడి అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి హెల్త్ ఎకోసిస్టమ్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అన్నది ఆర్గ్యుమెంట్ అనమాట. హెల్ప్ అవుతుందా అవ్వదా ఒకసారి చూద్దామా? అసలు ఫస్ట్ ఒక్కసారి గ్రౌండ్ రియాలిటీని గమనించాలండి. గ్రౌండ్ రియాలిటీ. సో ఇది ఎప్పుడు ఈ ఐడి అనేది పనికొస్తుంది? అందరూ కూడా హాస్పిటల్స్కి వెళ్ళాలి. జబ్బు వచ్చినప్పుడు అందరూ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు, ఈ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ డిజిటల్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు డాక్టర్ ఏదో పేపర్ మీద రాసి చేసి అయిపోయింది నువ్వు వెళ్ళిపోమ్మా అంటే కాదు. సో వాళ్ళ దగ్గర ఒక కంప్యూటర్, ఒక సిస్టమ్ ఉండి దాంట్లో వాళ్ళు డిజిటల్గా ప్రిస్క్రిప్షన్, ఇదిగో ఇది ఈ పర్టికులర్ ఐడి ఉన్న వ్యక్తికి ఈ ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నాను అని చెప్పాలి. ప్రతి దాంట్లోనూ ఒక డాక్టర్ అతనికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరెవరు చూస్తున్నారు అన్నటువంటిది మొత్తం డిజిటైజ్ అయి ఉండాలి. అంతేనా? డాక్టర్కి సంబంధించిన డేటా మొత్తం డిజిటైజ్ అయి ఉండాలి. ఏ మెడిసిన్ తీసుకుంటున్నారంటే మాన్యువల్గా ఎంటర్ చేయడం కాదు. సో మెడిసిన్కి సంబంధించినటువంటిది కూడా అంతా కూడా డేటాబేస్ డిజిటైజ్ అయి ఉండాలి. అవునా కాదా అండి? ఒక్కసారి మన దేశం గమనించండి, ఒకసారి గ్రౌండ్ రియాలిటీని గమనించండి. ఎంతమంది హాస్పిటల్స్కి వెళ్తున్నారు? వెళ్ళినా కూడా ఆర్ఎంపీ డాక్టర్స్ ఎంతమంది ఉంటున్నారు? ప్రిస్క్రిప్షన్ ఎంతవరకు ఇస్తున్నారు? డాక్టర్ ఎంతవరకు? ఇవన్నీ కూడా ఉన్నాయా అండి? అసలు బేసిక్గా హాస్పిటల్స్ ఎన్ని చోట్ల పనిచేస్తున్నాయండి? మనము ఓన్లీ అర్బన్ ఏరియాస్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ని చూడడం కాదు, ఓవరాల్గా కంట్రీని గమనించండి. ఎంతవరకు ఉన్నాయి అసలు హాస్పిటల్స్? ఎంతవరకు పనిచేస్తున్న ఉన్నాయి? ఇవన్నీ ఉన్నాయా? ఇవేమీ లేకుండా ఒక ఐడిని తెస్తే ఎందుకు ఉపయోగం? ఎందుకు ఉపయోగం? ఆధార్ నెంబరే వాడుకోవచ్చు కదా, ఆల్రెడీ ఒక ఐడి ఉంది కదా. ఇంకొక నంబర్ ఎందుకు? ఇంకొక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఒక డేటాబేస్కి పనికొస్తుందేమో, లేదా ఇంకో కార్పొరేట్ కంపెనీస్కి టార్గెటింగ్కి పనికొస్తుందేమో. బట్ ఎందుకు అసలు? ఆలోచించండి. ఎందుకు అసలు ఇది? ఎందుకు తీసుకొని రావాలి? ఒక ఐడి ఎందుకు? ఆల్రెడీ ఆధార్ ఉంది కదా, దాంతో లింక్ చేసుకోవచ్చు కదా. అసలు ఈ డేటానే లేకుండా లింక్ చేసుకుని ఏం చేస్తారు? ఒక్కొక్కటి ఒక్కొక్క లాంగ్వేజ్లో ఉంటుంది, రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో డాక్యుమెంట్స్ ఎవరు అప్లోడ్ చేస్తున్నారు, ఇవన్నీ ఎక్కడున్నాయి? సో గ్రౌండ్ లెవెల్లో బేసిక్ ఫెసిలిటీసే లేకుండా, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లేకుండా ఇవన్నీ చేసుకుంటుంటే అదేదో ఒక సామెత ఉంటుందండి, తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అని. అలా ఉంటుంది. బట్ దాని మీనింగ్ అసలు ఇలాంటి టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ తీసుకొని రాకూడదు అనా? కాదు, తీసుకొని రావాలి. తీసుకొని వస్తూ అసలైనటువంటి రూట్ కాజ్ని ఐడెంటిఫై చేయాలి.
దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి, లింక్ చేసుకుంటూ వెళ్ళాలి. లింకింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి ఇదంతా కూడా డిజిటైజ్డ్ వరల్డ్, డేటా అనేది ఇంపార్టెంట్ కాదనట్లేదు, కానీ డేటా కాదు కదా ఇంపార్టెంట్, ఇవన్నీ ఉండడం ఇంపార్టెంట్. ముందు డాక్టర్ ఉంటే కదా డాక్టర్ నేమ్ ఏంటి అవన్నీ రాసేది. సో ఈ డేటా కంటే ముందు ఇవన్నీ ముందు ఫోకస్ చేయాలి, అంతేనా కాదా అని ఒకసారి కామన్ సెన్సికల్గా ఆలోచిస్తే ఇవన్నీ మనకు అర్థమైపోతాయి. సరే, నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. సెక్యూరిటీ ఇష్యూస్ కిందకి వస్తుంది. డిఫెన్స్ డీల్స్ అన్న దాని కింద చదువుకుంటాం. ఇక్కడ రష్యా దగ్గర నుంచి మనం కొన్ని డిఫెన్స్ ఇంపోర్ట్స్ అనేటటువంటివి చేసుకుంటున్నాం. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి, వరల్డ్ వైడ్గా సెకండ్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ ఎవరు, సెకండ్ లార్జెస్ట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ఇంపోర్ట్ చేసుకునేటటువంటి ఇంపోర్టర్ ఎవరు అంటే మన ఇండియా. సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ వరల్డ్ వైడ్గా ఇండియా అన్నమాట. రష్యాకి ఇంపార్టెంట్ డిఫెన్స్ కస్టమర్. రష్యా దగ్గర నుంచి ఎక్కువ డిఫెన్స్ వస్తువుల్ని కొనుక్కునేటటువంటి కంట్రీ ఎవరు, రష్యాకి మేజర్ కంట్రీ డిఫెన్స్ పార్ట్నర్ ఎవరు అంటే అది ఎక్స్పోర్ట్ చేసే కంట్రీ ఏది అంటే ఇండియానే. సో మరి ఇండియా స్టాండ్ ఆఫ్ జరిగింది కదా, ఇండియా చైనా స్టాండ్ ఆఫ్ జరిగింది. దానికి ముందు కూడా మనం కొన్నిటిని కొనుక్కోవాలని ప్రపోజల్స్ ఉన్నాయి. సో వేటిని కొనుక్కోబోతున్నాము, దానికి సంబంధించిన డీటెయిల్స్ కొద్దిగా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ గమనించండి, మనము MiG-29 అనేటటువంటి మన ఎయిర్ క్రాఫ్ట్స్ని, సుఖోయ్ 30 MKI అనేటటువంటి ఫైటర్ జెట్స్ని, వీటిని 6 KA-31 హెలికాప్టర్స్ని, వీటిని ఈ ఇయర్ ఎండ్లోపు మేము మీకు కాంట్రాక్ట్ చేసేసుకుంటాం, ఇస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ S-400 అనేటటువంటి లాంగ్ రేంజ్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇదిగో 2021 ఎండింగ్ కల్లా మీకు మేము సప్లై చేయగలము అని చెప్తున్నారు. ఇయర్ దీని గురించి బాగా చదువుకోవాలండి. ఇండియా మరియు రష్యా మధ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేటటువంటి అగ్రిమెంట్ 2000 సంవత్సరంలో చేసుకోవడం జరిగింది. 2000 సంవత్సరంలో పుతిన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇండియా రష్యా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని చేసుకున్నాము. అంటే ఈ సంవత్సరానికి 20 సంవత్సరాలు నిండాయి. సో దాంతో మన 2 దేశాల బైలేటరల్ మీటింగ్లో అదొక ఇంపార్టెంట్ పాయింట్ అవబోతుంది. రైట్, S-400 ఎక్కడి నుంచి, రష్యా నుంచి. MiG-29, సుఖోయ్, MKI, KA-31 ఇవన్నీ కూడా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి మన ప్రైమ్ మినిస్టర్ డిఫెన్స్కి సంబంధించి డిఫెన్స్లో ఇన్ని రోజులు మనం డిపెండ్ అయ్యి ఉన్నాం వేరే వాళ్ళ మీద, ఇంకొన్ని సంవత్సరాల్లో సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటిది అచీవ్ చేయబోతున్నాము. వెపన్స్ సప్లై చేసే కంట్రీగా ఇండియా మారబోతుంది, ఇంపోర్ట్ చేసుకునే కంట్రీ కంటే అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం సెక్యూరిటీ ఇష్యూస్ కింద డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అన్న దాని కింద చదువుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, సెల్ఫ్ రిలయన్స్ అంటున్నారు. అంటే డిఫెన్స్ ఏరియాలో ఇండిజినైజేషన్, మన స్వంత పరిజ్ఞానం ఏదైతే ఉందో, సో ఆ ఇండిజినైజేషన్ అనేటటువంటిది భారీగా పెంచడానికి చాలా పద్ధతుల్ని అవలంబిస్తున్నాము. వాటిలో రీసెంట్గానే గత సంవత్సర కాలంలో చూస్తే చాలా మెజర్స్ని గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. ఆ మెజర్స్ ఏంటి అన్నవి చూసుకుందామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను రెండిట్లోనూ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. చూద్దామా ఒకసారి మరి అవేంటో. ఫస్ట్ గమనించండి, FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఆటోమేటిక్ రూట్ ద్వారా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా 74%కి పెంచడం జరిగింది. ఆటోమేటిక్ రూట్ ద్వారా వేరే కంపెనీ డిఫెన్స్ రంగంలో వచ్చి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆర్డినాన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అంటున్నారు. ఆర్డినాన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అది పనిచేసేటటువంటి విధానాన్ని కార్పొరేటైజేషన్ చేస్తామని బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. బడ్జెట్లో డిఫెన్స్కి ఎంతైతే బడ్జెట్ ఇచ్చారో దాంట్లో కొంత పార్ట్ని డొమెస్టిక్ కంపెనీస్ నుంచి ప్రొక్యూర్ చేసుకునేందుకు స్పెసిఫిక్గా కొంత బడ్జెట్ని అలొకేట్ చేయడం కూడా జరిగింది. దాంతోపాటు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్, లాస్ట్ ఇయరే మనకి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేటటువంటి వాటిని రెండిట్లో, ఒకటి తమిళనాడు అనేటటువంటి రాష్ట్రంలో, 2 మన యూపీ అనేటటువంటి రాష్ట్రంలో, ఈ రెండిట్లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ని ఆల్రెడీ ప్రపోజ్ చేయడం జరిగింది. అక్కడ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. దాంతోపాటు డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ, దీనికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ డ్రాఫ్ట్లో గమనించండి, దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ టర్నోవర్ని $25 బిలియన్ అంటే సుమారుగా 175,000 కోట్ల రూపాయలకి పెంచాలి అన్నట్టుగా 2025కి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు రీసెంట్గా నేవీకి సంబంధించి నేవల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినైజేషన్ అనే ఆర్గనైజేషన్ని తీసుకొని రావడం జరిగింది. రీసెంట్గా గత వారంలో మనకి సృజన్ అనేటటువంటి పోర్టల్ని మన డిఫెన్స్ మినిస్టర్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేంటి, డొమెస్టిక్గా ఎవరెవరు ఉన్నారు అమ్మేవాళ్ళు ఏంటి అని తెలుసుకోవడానికి. 101 ఐటమ్స్ మీద ఇంపోర్ట్ ఎంబార్గో, అంటే వాటిని ఇంపోర్ట్ చేసుకోకూడదు, మన దేశంలోనే ప్రొడ్యూస్ చేయాలని చెప్పడము.
ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేయడం కోసం స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనే మోడల్ని తీసుకొని రావడం, ఇవన్నీ కూడా రీసెంట్గా ఇండిజనైజేషన్ని స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడానికి ప్రమోట్ చేసినటువంటి మెజర్స్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లో, మెయిన్స్లో రెండిట్లోనూ చెప్పగలరా, వీటిని నేర్చుకోవాలి. ఇదిగోండి, హైదరాబాద్ని డిఫెన్స్కి హబ్గా, డిఫెన్స్ ప్రొడక్షన్కి హబ్గా చేస్తాము అన్నట్టుగా ఒక ఎంఓయూను సైన్ చేయడం జరిగింది. సో ఎవరైనా మన టీఎస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉంటే ఇంకొంచెం డెప్త్గా చదువుకోండి. ఇక్కడ చూడండి, వరంగల్ని టెక్స్టైల్ పార్క్ గాను, హైదరాబాద్ని ఫార్మా సిటీ గాను డెవలప్ చేస్తామని చెప్తున్నారు. సో దాంట్లో డిఫెన్స్కి సంబంధించి డిఫెన్స్ పార్క్ వీటిని ఎస్టాబ్లిష్ చేస్తామన్నట్టుగా చెప్తున్నారనమాట. రైట్, మేక్ ఇన్ తెలంగాణ అన్న దాని కింద ఇది ఒకసారి చూసుకోండి క్లియర్గా. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి టర్కీ అనేటటువంటిది మిలిటరీ డ్రిల్స్ని ఈ ఈస్ట్ మెడిటరేనియన్ సీలో మేము జరుపుతామని చెప్పారు. దీని గురించి చదివామండి. ఒకసారి మీరు లాస్ట్ వీక్లో ఉన్నటువంటి వీడియోస్ని గమనించాలి. మీకు నోట్స్ అనేటటువంటిది క్లియర్గా మొత్తము కూడా ఉంది. మీరు డిస్క్రిప్షన్లో ఒకసారి చూస్తే మీకు నోట్స్ లింక్స్ అవన్నీ లభిస్తాయి, ఒకసారి చూసుకోవాలండి. సో దీని గురించి చాలాసార్లు చదివాను కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదు. నెక్స్ట్ ఆర్టికల్ సౌత్ చైనా సీ, ఇది కూడా నిన్న చూసాం కదా. సౌత్ చైనా సీకి సంబంధించి చైనా పరిస్థితి ఏంటి, యుఎస్ఏ పరిస్థితి ఏంటి, సౌత్ చైనా సీలో ఏమేమి ఐలాండ్స్ ఉన్నాయి నిన్ననే చదువుకున్నాం, ఒకసారి రివిజన్ చేయాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుతాము. ఇండియా చైనా రిలేషన్స్ అన్న కంటెక్స్లో చదువుతాము. ఇక్కడ ఏం చెప్తున్నారు, క్రూడ్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అవునా? ఈ క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని రిఫైన్ చేయాలి అంటే దానికి రిఫైనరీస్ అనేవి ఉంటాయి. ఈ రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో ఆ రిఫైనరీస్ చైనీస్ కంపెనీస్ నుంచి కొనుక్కోవట్లేదన్నారు. అదేంటి, చైనా ప్రొడ్యూస్ చేస్తుందా? క్రూడ్ ఆయిల్ వాళ్ళే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారా? వాళ్ళు ప్రొడ్యూస్ చేయరండి. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ చాలా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయి, చాలా ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్నాయి. సో ఏవైతే చైనీస్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నటువంటి కంపెనీస్ ఉన్నాయో వాటికి సంబంధించి వాటి నుంచి మీరు కొనుక్కోవాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిషన్ ఉండాల్సిందే, టెండర్స్ అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మనం గమనించాలి, 80% క్రూడ్ ఆయిల్ అనేటటువంటి రిక్వైర్మెంట్స్ మనం ఇంపోర్ట్ ద్వారానే తెచ్చుకుంటాం. దాంట్లో తెచ్చుకున్న వాటిలో 60% రిఫైన్మెంట్ అనేటటువంటివి గవర్నమెంట్కి సంబంధించినవి చేస్తుంటాయి. సో ఈ కంటెక్స్లో మేము ఇదిగో టెండర్స్ వేసేటప్పుడు నైబరింగ్ కంట్రీస్ నుంచి, అంటే చైనాని టార్గెట్ చేయడానికి, నైబరింగ్ అంటే చుట్టూ ఇరుగు పొరుగు దేశాలు, నైబరింగ్ కంట్రీస్ నుంచి తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా మా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అన్నారనమాట. వీళ్ళది ఎవరు వెళ్ళి ఇన్వెస్ట్ చేశారు వేరే వేరే దేశాల్లో? నైబరింగ్ కంట్రీ అంటే మనం ఓన్లీ చైనా అని పేరు పెట్టకుండా మిగిలిన దేశాలని మీరు గమనించారా? ఇంతకుముందు కూడా ఎఫ్డిఐ అనేటటువంటిది నైబరింగ్ కంట్రీస్ నుంచి వస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలన్నారు. సో ఆ విధంగా ఇది స్టాండ్ ఆఫ్ జరిగింది దీనికి సంబంధించి అనమాట. ఎకనామిక్గా స్లోగా మనము మన గ్రిప్ని టైటన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీలో చదువుకుంటామండి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్న దాని కింద ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఏసియాన్ అనేటటువంటి ఒక గ్రూప్ ఉంది, అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని అంటాము. ఈ ఏసియాన్ అనేటటువంటి గ్రూప్ ఏదైతే ఉందో దాంతో మన ఇండియాకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది మన ఇండియా, ఇది ఏసియాన్ అనేటటువంటి గ్రూప్. అంటే ఈ గ్రూప్తో మన వస్తువులు కానీ ఏవైనా ట్రేడ్ చేసినప్పుడు మన మీద వాళ్ళు తక్కువ టారిఫ్ వేస్తారు. అలాగే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏమైనా గూడ్స్ అవి వచ్చినప్పుడు మనము తక్కువ టారిఫ్ వేస్తాం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో 2 రకాలు ఉండొచ్చు. ఒకటి 0% టారిఫ్ ఉండొచ్చు, కానీ అన్ని కేసుల్లో 0 ఉండాల్సిన అక్కర్లా. ఓన్లీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఇక్కడ మనీ ఫ్రీ అని కాదండి. ఫ్రీ ట్రేడ్లో ఫ్రీ అనే పదము బ్యారియర్స్ లేకుండా అన్నదాన్ని సూచిస్తుంది. బ్యారియర్స్ అంటాము. సో బ్యారియర్స్ లేకుండా ఉండేందుకు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని పిలుస్తున్నాము. ఇదిగో 0% ఉండొచ్చు, కానీ ఇన్ జనరల్ ఎంతో కొంత మినిమల్ టారిఫ్ అయితే ఉంటుంది. మిగిలిన దేశాలతో పోలిస్తే ఈ అగ్రిమెంట్ ఉన్న 2 దేశాల మధ్య తక్కువ టారిఫ్ ఉంటుందన్నమాట. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏసియాన్ కంట్రీస్ అనేటటువంటివి 2 దేశాల మధ్య నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఇంకా ఉన్నాయి, వాటిని వదిలేసుకొని ట్రేడ్ అనేటటువంటిది మంచిగా చేసుకోవాలి. 2 దేశాల మధ్య, 2 ఏసియాన్ గ్రూప్ మధ్య, ఇండియా మధ్య ట్రేడ్ ఏదైతే ఉందో అది డిక్లైన్ అవుతుంది, దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి అంటున్నారు. ఇక్కడ ఒకసారి గమనించండి, ఏసియాన్ అనేటటువంటి దేశాలు మ్యాప్లో గమనిస్తారా? మ్యాప్ ఓపెన్ చేసి చూసుకుంటారా? ఏసియాన్ అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటారు. 10 దేశాలు ఉన్నాయి. ఆ 10 దేశాలు ఏంటి అన్నటువంటిది గుర్తుంచుకోవాలి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే ఇక్కడ చూద్దాం, మన కామర్స్ మినిస్టర్ ఏం చెప్తున్నారో చూద్దాం. మామూలుగా మనకి $81 బిలియన్ ఉండే ట్రేడ్ $77 బిలియన్ మారింది. అంటే 5% గ్రో అవ్వాల్సింది బదులు
తగ్గిపోతూ వస్తుంది. ఈ కంటెక్స్లో రెండు దేశాలు అనేటటువంటివి, రెండు గ్రూప్స్ అనేటటువంటివి డిఫరెన్సెస్ ఏమన్నా ఉంటే వాటిని సాల్వ్ చేసుకోవాలి. మోర్ వాల్యుబుల్ ట్రస్టెడ్ వాల్యూ చైన్స్ అనేటటువంటివి ఏర్పాటు చేసుకోవాలి. నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే ఏంటి? టారిఫ్ అంటే ఏంటి? ఎక్కువ అమౌంట్ వేయడం, 10%, 20%. నాన్ టారిఫ్ అంటే ఏంటి? శానిటేషన్ అని చెప్పో ఇంకొకటో అలా పెట్టుకోవడం అనమాట. దాంతోపాటు రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఏంటి? మన దేశంలో ప్రొడ్యూస్ అయిన వాటికే వాళ్ళు టారిఫ్ తగ్గిస్తారు. అంతేగాని వేరే దేశంలో ప్రొడ్యూస్ అయిన వాటిని మన దేశంలోకి తెచ్చుకొని వాటిని మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే అది ఎలాగ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ని పాటిస్తుంది? సో రూల్స్ ఆఫ్ ఆరిజిన్, ఓపెన్ మార్కెట్స్, ఈ రూల్స్ని పాటించాలంటున్నారు. రూల్స్ ఆఫ్ ఆరిజిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పదం అండి, ఒకసారి జాగ్రత్తగా గమనించి చూడాలి. సరే, నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి మన వాళ్ళు అలా ఆన్సర్ రాశారో చూద్దాము. ఇవాళ 2 ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేస్తున్నానండి. టైం బాగా ఇప్పటికే ఎక్కువైపోయింది, అందుకని చెప్పేసి. రైట్, సరే ఇక్కడ చూడండి. అగ్రికల్చరల్ మార్కెట్ రిఫార్మ్స్లో ఒక కాంప్రిహెన్సివ్ అప్రోచ్ ఉండాలి. సబ్స్టాన్షియేట్ ఎలాగో చెప్పండి అంటున్నాము. సో ఇండియన్ అగ్రికల్చర్లో 70% కాదండి, 43%. ఇప్పుడు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు 43%. సో దాంతోపాటు రీసెంట్లీ గవర్నమెంట్ మార్కెటింగ్ కోసం ఈ మెజర్స్ తీసుకున్నాయి, కానీ దాంట్లో కన్సిస్టెన్సీ లేదు, అందువల్ల ఇలా చేయాలి అన్నారు. చూడండి, ఎప్పుడైనా సరే దీనికి కరెంట్ అఫైర్స్తో మొదలు పెడితే బాగుంటుంది. బాడీలో రాసేటప్పుడు అగ్రికల్చరల్ మార్కెటింగ్ అని చెప్పి ఎన్నో మెజర్స్ తీసుకుంది గవర్నమెంట్, కానీ దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెజర్స్ రాయాలి ఫస్ట్. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటిని సాల్వ్ చేయడానికని చెప్పేసి వే ఫార్వర్డ్, దానికి సొల్యూషన్గా ఇవి చెయ్యొచ్చు. ఈ స్ట్రక్చర్ని మీరు ఫాలో అవ్వగలగాలి. రైట్, కరెంట్ అఫైర్స్తో రాయడానికి ప్రయత్నించండి దీన్ని, లేదా ఒక ఇండెక్స్ కానీ ఒక రిపోర్ట్ కానీ ఏమైనా ఉంటాయి కదా, వాటితో రాయండి, బాగుంటుంది. ఇక్కడ చూడాలి. సో ఇక్కడ మనకి వర్డ్ లిమిట్ చాలా ఎక్కువైపోయిందండి. 250 వర్డ్స్ లోపలే రాయాలి, మ్యాక్సిమం 250 వర్డ్స్ దాటకూడదు. సరే, ఇక్కడ చూడండి, ఇంట్రడక్షన్ చాలా పెద్దగా రాశారు. సరే, దీనికి సంబంధించి మెజర్స్ ఏం తీసుకున్నారో రాశారు, అయితే సమస్యలు ఎదుర్కొంటుందని రాశారు. మరి దానికి ఏమేమి చర్యలు చేపట్టాలి, చాలా బాగా రాశారండి. ఆన్సర్ మాత్రం చాలా బాగుంది. కొంచెం వర్డ్ లిమిట్ని తగ్గించండి. మిగిలిన వాళ్ళు ఇందాక చెప్పాను కదా అండి స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్లో ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇది వాళ్ళకి మన మెయిన్స్ క్వశ్చన్. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you very much.